మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది. పసుపు నీళ్ళల్లో వాడే పసుపు గురుగ్రహానికి సంకేతం. గురువు గురువారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపును ఉపయోగించి ఎలాంటి పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పసుపు అంటే గురుగ్రహానికి ప్రతీక. లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణుల సైతం సూచిస్తూ ఉన్నారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్లి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పసుపును ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాం, అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాం. ఇంటికే కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలాంటి పసుపును నీటిలో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. గ్రహ దోషాలు పోతాయి, ముఖ్యంగా గురుదోషాలు పోతాయి. గురువు అనుగ్రహిస్తే ధనం, ధాన్యం, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇలా అన్నీ కలిసి వస్తాయి. మరి ఇంతకీ పసుపు నీళ్లతో గురువారం రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు చిలుకలు చేసిన చిన్న తప్పు వలన ఎలా వేటగాడికి చిక్కాయో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అనగనగా రాముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లను తినేందుకు చిలకలు అలాగే రకరకాల పక్షులు వచ్చేవి. అందుకని వాటిని పట్టుకునే వేటగాళ్ళు కూడా చాలానే మంది తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో రాముడికి ఎప్పుడూ ఈ చిలకల్ని చూసి జాలి వేసేది. ఇంత అందమైన చిలుకలు, ముద్దుగా ఉన్న చిలుకలు అన్యాయంగా వేటగాళ్ల పాలవుతున్నాయే అని బాధపడగా చివరికి ఆయనకు ఓ ఉపాయం తట్టింది. చిన్న వయసులో ఉన్న ఓ 20 చిలుకల్ని పట్టుకొచ్చి వాటికి ఒక పాట నేర్పించటం మొదలుపెట్టాడు శ్రద్ధగా. వేటగాడు వస్తాడు జాగ్రత్త, దొరకొద్దు. వల విసురుతాడు జాగ్రత్త, అటుపోకు. గింజలు చల్లుతాడు జాగ్రత్త, తినకు. అసలు ఏమాత్రం ఆశపడకు అని పాట నేర్పించాడు. చిట్టి చిలుకలు అన్నీ ఆ పాటను బాగా నేర్చుకున్నాయి. ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా అవన్నీ చక్కగా గొంతెత్తి పాడేవి. వేటగాడు వస్తాడు జాగ్రత్త, దొరకొద్దు అంటూ ఇట్లా ఓ ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చాక రాముడు వాటిని అడవిలోనికి తీసుకుని వెళ్ళి వదిలేశాడు. అక్కడ అవి ఎట్లా ఉంటాయో చూద్దాం అని వాటికి కనపడకుండా ఒక మూలన నక్కి కూర్చున్నాడు. అంతలోనే అటుగా వచ్చాడు ఒక వేటగాడు. గింజలు, బుట్టలు, వలలు అన్నీ పట్టుకొని వచ్చాడు. చెట్టు మీద వాలి ఉన్న చిలుకల్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అక్కడికి దగ్గరలోనే వల పరచటం మొదలుపెట్టాడు. వెంటనే చెట్టు మీది చిలకలన్నీ కూడా ఒక గొంతుతో పాడటం మొదలుపెట్టాయి. వేటగాడొస్తాడు జాగ్రత్త, దొరకొద్దు. జాగ్రత్త, వల విసురుతాడు. జాగ్రత్త, అటుపోకు. గింజలు చల్లుతాడు. జాగ్రత్త, తినకు. అసలు ఏమాత్రం ఆశపడకు అని. అది వినగానే వేటగాడి ముఖం మాడిపోయింది. అయ్యో, చేతికందే చిలుకలు చేజారిపోయాయి. వీటికి నా గురించి అంతా తెలిసిపోయింది అని ఏడుపు వచ్చినంత పనయింది. నిరాశగా వాడు తన వలను తీసేసి వేరే చోటికి పోబోయాడు. అప్పటి వరకు పొదల చాటున కూర్చున్న రాముడికి వేటగాడి ముఖం చూసి నవ్వు వచ్చింది. తను చేసిన పని వల్ల ఇన్ని చిలుకలకు మేలు జరిగింది కదా అని కొంచెం గర్వంగా కూడా అనిపించింది. అప్పుడు రాముడు మాటులో నుంచి బయటకు వచ్చి వేటగాడితో ఇలా అన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా వీటి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని బ్రతికాం. ఇప్పుడు వీటికి అసలు సంగతి తెలిసిపోయింది. ఇక ఇవి ఎవ్వరికీ దొరకవు. అయినా ఒక పని చెయ్యి, నీ దగ్గర ఉన్న కాసిన్ని గింజలు కూడా చల్లేయి. నాకు తెలిసి అవేవి
నీ వలలో పడవు. నువ్వు చల్లే గింజలు వృధానే అవుతాయి. అయినా చింత లేదు. ఈ ఒక్కసారికి నువ్వు వేసే వేరుశనగలకు గాను నేను నీకు 4 సేర్ల గింజలు ఇస్తానులే. నేను ఊళ్ళోనే ఉంటాను. తర్వాత నీకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి గింజలు పట్టుకుపో అని వేటగాడికి చెప్పి నవ్వుకుంటూ రాముడు ఇంటిదారి పట్టాడు. వేటగాడు మరింత కృంగిపోయాడు. నిరాశతో వలను ఎత్తయ్యబోయిన వాడల్లా ఆగి, సేరుకు 4 సేర్లు గింజలు ఇస్తానంటున్నాడు కదా ఈ వ్యక్తి, గింజలు చల్లైపోతానులే అని వల మీద అట్లా కొన్ని గింజలు చల్లాడు. అంతే, మరుక్షణం చిలకలన్నీ కూడా గబగబా ఎగురుకుంటూ వచ్చి వల మీద వాలాయి. ఆశగా గింజల్ని తినబోయాయి. అన్నీ వలలో చిక్కుకున్నాయి. కొద్దిసేపు గందరగోళం తర్వాత అన్నీ వలలో నుంచే పాడసాగాయి. వేటగాడు వస్తాడు, జాగ్రత్త, వల విసురుతాడు, జాగ్రత్త, అటు పోకు అని తర్వాత వేటగాడు గింజలు ఇప్పించుకునేందుకు రాముడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాడు. చెప్పి చిలకల్ని చూపించాడు. అది విని రాముడు నిర్ఘాంతపోయాడు. నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పానే, అవన్నీ వాటికి నోటికి వచ్చాయి కదా చక్కగా, అయినా మరి వేటగాడికి ఎలా చిక్కాయి? నోటికి రావటం, నిజంగా తెలియటం రెండూ వేరా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇట్లా చిలుకల్లాగా ప్రవర్తిస్తాం. మనం నేర్చుకున్న సంగతులను ఎప్పటికప్పుడు మన జీవితాలకు అన్వయించుకోము. చిలుక పలుకుల్లాగా నేర్చుకుని మాటల్లో వెలువరించేవి ఎంత గొప్ప సంగతులైనా కానీ రోజువారీ జీవితంలో మన ప్రవర్తనకు అంటలేదంటే ఇక వాటి వల్ల అంతిమంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే, అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, జాతక సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసు లేదా రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు. గ్లాస్ తీసుకుని దానిలో 3 స్పూన్ల పసుపు వేయండి. ఖచ్చితంగా 3 స్పూన్ల పసుపు వేయాలి. పసుపు వేశాక గ్లాస్ నిండా నీళ్లు పోసి పసుపును నీటిలో బాగా కలపండి. అలా కలిపిన తర్వాత ఈ గ్లాసుడు పసుపు నీటిని తీసుకుని దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి. మీ ఇంట్లోనే అరటి చెట్టు ఉంటే అక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ నీటిని డైరెక్ట్గా అరటి చెట్టు మొదట్లో పోసేయండి. పోసేసిన తర్వాత చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి. నాకు ధనం కావాలి, నా ఆరోగ్యం బాగుపడాలి, లేదంటే జాతకంలో ఈ దోషం ఉంది, అది పోవాలి, గురిడి బలం పెరగాలి అని ఇలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి. అంతే. ఇలా నీళ్లు పోసి ఇంటికి వచ్చిన గంటలో మీకు ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. మీరే మంచి మార్పును అనుభవిస్తారు. దగ్గరలో అరటి చెట్టు ఉన్నవారే ఈ పరిహారం చేయండి. లేనివారు చేయవద్దు. ఈ పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి. చీకటిగా ఉన్న సమయంలో చేయకూడదు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి గంటలో జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. రేపు గురువారం మీ ఇంట్లో వాళ్ళు మర్చిపోకుండా దీనిని తిని చూడండి. మీ కష్టాలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. మరి గురువారం రోజు దేనిని తినటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహంతో ఎలా ధనవంతులవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అనేక కష్టాలు, సమస్యలు అనేవి ఉంటాయి. ఎంత మంచిగా ఉన్నా సమస్య అనేది వస్తూనే ఉంటుంది. సమస్యలు లేని వ్యక్తి ఉండరు. సమస్యలు, కష్టాల వలన జీవితం భారంగా మారుతుంది. ఎదుటివారిలాగా మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు, పరిహారాలు చేస్తారు. కానీ ప్రయోజనం ఉండదు. దీనికి కారణం జాతక సమస్యలు లేదా మన కర్మఫలం కావచ్చు. భరించలేని కష్టాలతో బాధపడి నా జీవితం ఇంతేనా అని అనుకునేవారు గురువారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పెరుగులో దీనిని కలుపుకొని తినటం వలన మీ సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా మనం పెరుగును చాలా పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే పాలు, పెరుగు వీటితో ఏమి చేసినా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పెరుగు మన ఇంట్లో ఎలా తోడుకుంటుందో అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. పెరుగు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ నిండుగా ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు.
అసలు పెరుగులో దేనిని కలుపుకొని తినటం వలన మీ గ్రహస్థితులు మెరుగుపడి సమస్యలు ఎలా తీరుతాయంటే, గురువారం రోజు పెరుగులో దీనిని కలుపుకొని తినటం వలన మీ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మీకు ఆరోగ్యపరంగా ఇది మేలు చేస్తుంది. కాబట్టి గురువారం రోజు పెరుగును, నల్ల ఉప్పును, జీలకర్రను తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా తీసుకోవాలి. గురువారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత పెరుగును మీ ఇష్ట దైవం ముందు పెట్టుకోవాలి. ఆ పెరుగులో కొంచెం జీలకర్ర పౌడర్ను, చిటికెడు మెంతుల పౌడర్ను, నల్ల ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును మీ ఇష్టదైవం ముందు నైవేద్యంగా సమర్పించుకోవాలి. నైవేద్యంగా పెట్టే ముందు ఆ పెరుగులో తులసి దళాలను 1-2 ఆకులను వేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న కష్టాలు తొలగిపోవాలని దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఆ పెరుగును మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినాలి. ఇలా తినటం వలన దైవానుగ్రహంతో పాటు మీకు ఉన్న ఆటంకాలు, సమస్యలు తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. దీని వలన మీ జీవితం మారి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా పెరుగులో దీనిని కలుపుకుని తినటం వలన మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వారానికి ఒక్కసారైనా, అది కూడా గురువారం రోజు. గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుస్తాం కాబట్టి, అంటే గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ గురువారాన్ని అంటే వారానికి ఒక్కసారైనా, అది కూడా గురువారం రోజు ఈ పెరుగు పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు కూడా పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.